ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అనూచానంగా వస్తున్నటువంటి ఒక గొప్ప పర్వదినం. సాయణ మాధవాచార్యుల వారు క్రీస్తు శకం 13వ శతాబ్దంలో వేదాలకు వ్యాఖ్యానం రాశారు. అలాంటి మహానుభావులు విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినటువంటి విద్యారణ్య స్వాముల వారి సోదరులు. హరిహర బుక్కరాయలకు మంత్రిత్వాన్ని నిర్వహించి సామ్రాజ్య విస్తరణకు ఆయన చాలా కృషి చేశారు. ఆధ్యాత్మికత, శాస్త్ర పాండిత్యం, రాజనీతి చతురత సమ్మిశ్రితమైనటువంటి మహా వ్యక్తిత్వం సాయణ మాధవాచార్యులు వారు. వారు సంస్కృత కావ్యాలకు సంస్కృతంలోనే వ్యాఖ్యానం రాయడం ఓ సాంప్రదాయంగా మనకు అందించారు. వేదాలకు వ్యాఖ్యానం రాయడం కూడా, అంటే భాష్యం అంటారు సంస్కృతంలో, సంస్కృతంలోనే రాశారు. సంస్కృతానికి సంస్కృతంలో స్వరబద్ధమైన సుస్వరమైన సస్వరమైన వేదమంత్రాలకు సరళమైన సంస్కృత వాక్యాల్లో భాష్యం రాశారు, వివరణ రాశారు సాయణ మాధవాచార్యులు వారు. ఆ మహానుభావులు శంకర భగవత్పాదుల వారి జీవిత చరిత్రను శంకర విజయం అనే పేరుతో ఒక గ్రంథంగా మనకు అందించారు. ఇప్పటికీ 2088 సంవత్సరాల క్రితం 2088 సంవత్సరాల క్రితం కైలాస శంకరుడు కేరళలో కాలడి శంకరుడుగా ఆవిర్భవించినటువంటి విశేషమైన ఘట్టాన్ని, పూర్వాపర అంశాలను విశ్లేషిస్తూ మనకు అందించారు మాధవాచార్యులు వారు. మాధవీయే సవ్యాఖ్యానే శంకర విజయే అని చెప్తుంటారు. శంకర భగవత్పాదుల యొక్క విశేషమైన పాండితీ విజయాలు, అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలు, నాస్తికులు, హేతువాదులు అలాంటి వాళ్ళ యొక్క వాదనలను సహేతుకంగా సప్రమాణంగా ఖండించి వారి చేత ఒప్పించి వైదిక ధర్మ సముద్ధరణ చేసిన మహానుభావులు శంకర భగవత్పాదుల వారు. ప్రతి సంవత్సరం కూడా మనం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆ మహానుభావుల యొక్క జయంతిని నిర్వహించుకుంటున్నాం. 2088వ జయంతి. శంకర విజయం ఆధారంగా చాలా
అనువాదాలు విభిన్న ప్రాంతీయ భాషల్లో వచ్చాయి. దేశ విదేశ భాషల్లో కూడా శంకర విజయాన్ని అనువాదం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మరో ప్రమాణ గ్రంథం లేదు శంకర విజయం తప్ప. మాధవీయం మాధవాచార్యుల వారి చేత రచింపబడినటువంటిది. అది ఆధారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం. ఆయన కేరళలో కాలడి అగ్రహారంలో ఆర్యాంబ శివగురువు అనే పుణ్యదంపతులకు ఆవిర్భవించారు. వైదిక ధర్మాలు అడుగంటిపోతున్నాయి. నాస్తికులు, చార్వాకులు, హేతువాదులు భగవంతుని అస్తిత్వం మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ వితండవాదనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బాధపడినటువంటి మహర్షుల విన్నపాలు విని దేవతలు బ్రహ్మదేవుడికి చెప్పుకున్నారు. ఆ బ్రహ్మదేవుడు అందరినీ వెంటబెట్టుకొని కైలాసం చేరాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఇది విషయం అని చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. నేను అవతరిస్తాను, వైదిక ధర్మ సముద్ధరణకు, వైదికేతర ప్రచారాలు క్షీణింపజేయడానికి, సనాతన ధర్మ సముద్ధరణకు ఆవిర్భవిస్తాను అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు అవతరించినట్టే కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా ఆవిర్భవించాడు. మహర్షులు, దేవతలు వాళ్ళ యొక్క విన్నపాలు విని. శివగురువు సత్సంప్రదాయంలో పెరిగినటువంటి మహానుభావుడు, వేద విద్యా నిపుణుడు, వేదాంగవేత్త. ఆయన భార్య ఆర్యాంబ తగినటువంటి ఇల్లాలు. ఆ పేరులోనే ఉంది, ఆర్యాంబ గౌరవించదగినటువంటి ఇల్లాలు. భర్తను అనుసరిస్తూ ఆయన శిష్యులందరికీ కూడా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అధ్యాపనం చేస్తుంటే గురువుగారికి శిష్యులకు కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి సముచితంగా జలపానాదులు, ఆహారాదులు కల్పిస్తూ ఆ విధంగా గురుకుల వాసానికి ఆ తల్లి శ్రమించింది. చాలా కాలం వరకు వాళ్ళకి సంతానం కలగల. అందుచేత ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించారు. ఆది దంపతులు పరస్పర తపస్సంపత్ ఫలాయుధ పరస్పరవు, ఒకరి కొరకు ఒకరు తపస్సు చేసి తపఫలితంగా
ఆది దంపతులైన మహానుభావులు పార్వతీ పరమేశ్వరులు వారిని ఆరాధించారు. శివగురువుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి, నాయన, అల్పవయస్కుడైన గొప్ప విద్వాంసుడు కావాలా, దీర్ఘాయుష్మంతుడైన సామాన్యుడు కావాలా, ఒక మాన్యుడు కుమారుడుగా కావాలా, సామాన్యుడు కుమారుడుగా కావాలా? చరిత్రలో ఎవరి పేరైతే సువర్ణాక్షరాల్లో లిఖించబడుతుందో అటువంటి మహానుభావుడు మాన్యుడై ప్రపంచానికే తలమానికమైనటువంటి ఉన్నత స్థితిలో ప్రకాశించే మహానుభావుడు. అలాంటి వాడు నీకు కుమారుడుగా కావాలి అనుకుంటే అతడు అల్పాయుష్మంతుడు అవుతాడు. ఏది కావాలి అంటే తండ్రి అడిగాడు. ఎవరైనా కోరేది అదే కదండి. సర్వజ్ఞుడై ఉండాలి, అల్పాయుష్మంతుడైనా పర్వాలేదని చెప్పాడు. కారణం ఏంటండి? పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అందరూ తన కుమారుని మెచ్చుకుంటుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం. అదే మరో రకమైన పద్యం కూడా చెప్పాడు మహాకవి బద్దెన. 9వ శతకంలో ఎన్ని మంచి పద్యాలు చెప్పాడండి ఆయన, రత్నాలు అవన్నీ కూడా, జీవిత సత్యాలు. కొరగాని కొడుకు పుట్టిన తండ్రి గుణంబుల చెరచు. కొరగామియే కాదు, తండ్రి గుణములు చెరచును. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు, తండ్రి గుణములు చేరుచును. చెరకుతుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. పనికిమాలిన కొడుకు పుడితే తండ్రికి ఉన్న మంచితనం కూడా పోతుంది, తండ్రికి ఉన్న కీర్తి పోతుంది, తండ్రి యొక్క గుణాలు ఆ వంశానికి ఆ కులానికి భ్రష్టత్వం తెచ్చిపెడతాడు. దానికి పోలిక ఏం చెప్పాడు మహాకవి బద్దెన 9వ శతకంలో? చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. చెరకుకు బాగా పెరిగిపోయిన తర్వాత చెరకు గడకు ఆ పైన వెన్ను పుడుతుందంటే పైన చీలుతుంది, చీలి మొగ్గలాంటిది వచ్చేస్తుంది. అది వచ్చేస్తే చెరకు పాడైపోతుంటే అది రాకుండా తీసేస్తారు. అది మొత్తం తీపిలా పోతుంది, ఇంకా చెరగడలో తీపి ఉండదు. చెరకులో ఉన్న మాధుర్యాన్ని పోగొట్టేది చివర ఉన్నటువంటి పుట్టినటువంటి వెన్ను. అలాగా కులానికి చెడబుట్టేవాడు, కులాన్ని చెడగొట్టేవాడు పుట్టినాయా ఎంత ప్రమాదం, వంశానికి అప్రతిష్ట కదా. అందుచేత శివగురువు, హే పరమేశ్వర, కులోద్ధారకం కులదీపకం దేహి, పుత్రకం దేహి, యదివా సహ అల్పాయుష్మాన్ భవేత్ తదేవ అవయో దాంపత్యో ఆనందకరం భవతి అని చెప్పాడు. ఓ పరమేశ్వర, అల్పాయుష్మంతుడైన శక్తిమంతుణ్ణి, సజ్జనుణ్ణి, కుల ప్రదీపకుణ్ణి అనుగ్రహించు స్వామి, మా దంపతులకు అదే ఆనందం. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. ఆర్యాంబ గర్భవతి అయింది, పసివాడు పుట్టాడు. ఓంకారం ఉచ్చరిస్తూ పుట్టేటండి, అది ఆయనలో విశేషం. పూర్ణానది తీరంలో ఉంది కాలడి అగ్రహారం, చుట్టూ పూర్ణానది ప్రవహిస్తూ ఉంటుంది సంపూర్ణమైన జల ప్రవాహంతో. 288 సంవత్సరాల క్రితం అంటే ఆనాటి వాతావరణం, అప్పటి సామాజిక పరిస్థితులు తెలుసుకోవాలంటే శంకర విజయం చదవాల్సిందే. ఆ శంకర విజయంలో అన్ని విశేషాలు ఆయన వివరించారు మాధవాచార్యులు వారు. పసివాడు పుట్టగానే సంవత్సరం లోపు వృద్ధాప్యం,
అప్పటికే దంపతులు పెద్దవాళ్ళు అయ్యారు. శివానుగ్రహం వల్లనే వృద్ధురాలైన కూడా ఆవిడ గర్భవతి అయింది. తండ్రి శివైక్యం చెందాడు. తండ్రి బాధ్యత కూడా తానే స్వీకరించి ఆ పసివాడిని జాగ్రత్తగా పెంచుతూ వచ్చింది. సర్వజ్ఞుడు మొదటి సంవత్సరానికి కేరళ భాష వచ్చేసింది. రెండవ సంవత్సరానికి అన్ని భాషలు వచ్చాయి. మూడో సంవత్సరానికి సంస్కృతంలో కావ్యాలన్నీ వచ్చేసాయి. 4వ సంవత్సరానికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిపోయింది. అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా మాట్లాడగలగటం, ఆశువుగా శ్లోకాలు చెప్పడం వచ్చేసింది. అలా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు పసివాడు. గర్భాశ్రమంలో ఉపనయనం చేశారు. గురువుగారి చేత బ్రహ్మోపదేశం చేయించి భిక్షాటనకు పంపింది తల్లి. ఉపనయనం అయిన తర్వాత భిక్షాటనకు వెళ్ళాలి, ఇంట్లో భోజనం చేయకూడదు. అందుకనే ఉపనయనం నాడు తల్లి ప్రత్యేకంగా పసిపిల్లాడికి, చిన్నపిల్లాడికి, ఆ 8 ఏళ్ల పిల్లాడికి 3 ముద్దలు పెడుతుంది. అదే తల్లి దగ్గర నుంచి అతను తీసుకునే ఆహారం. ఆ తర్వాత అతను భిక్షావృత్తితో గడుపుతాడు. భవతి భిక్షాందేహి అంటూ 2, 3 ఇళ్ళు చూసుకుంటాడు. ఆ ఇళ్ళకు పెడతాడు. వాళ్ళు పెట్టిన ఆహారం తీసుకుంటాడు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. అలా అతను చెయ్యాలి. అది గురుకులవాస విధానం, గురుకులవాస పద్ధతి. ఉపనయనం అనంతరం ఆత్రేయస గోత్రోద్భవుడు తల్లిగారికి నమస్కారం చేసి, అమ్మ భిక్షకు పెడుతున్నా అన్నాడు. ఒక గృహిణి ఇంటికి వెళ్ళాడు. ఆ గృహిణి శంకరుడు రాగానే అతనికి భిక్ష వేయాలని ప్రయత్నం చేసింది. ఇంట్లో ఏమీ లేవు. గృహస్థుడు యాయవారానికి వెళ్ళాడు. ఎవరైనా ఇస్తే, ఆ రోజుల్లో సద్బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు చెప్తుండేవారు. శుభాశుభాలు చెప్పేవాళ్ళు. ఆ ఇంటి వాళ్ళు వీళ్ళకి స్వయం పాకం ఇచ్చేవాళ్ళు. అలా తీసుకోవడం కోసం ఆ ఇంటి యజమాని వెళ్ళాడు. గృహస్థుడు ఏ రోజుకు ఆ రోజు వచ్చిన ఆహారం పూర్తయిపోతుంది. వాడు తినగా మిగిలిన దానం చేసేస్తారు. అలా ఉండేది ఆ రోజుల్లో. ఇంట్లో ఒక ఉసిరికాయ పండు మాత్రమే ఉంది. ఆ గృహిణి బాధపడుతూ, వత్స శంకర మమ సకాశే ఏకం ఆమలకమేవ అస్తి తదేవ తుభ్యం దాస్యామి. క్షమస్వ. నాయనా శంకర, ఇంట్లో ఒక ఉసిరికాయ మాత్రమే ఉంది. అదే నేను సమర్పిస్తున్నాను, ఏమనుకోకు అని చెప్పి ఆ ఉసిరికాయ పండు ఆయన జోలిలో, ఆయన పాత్రలో, భిక్షాపాత్రలో వేసింది. వెంటనే ఆయన మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడండి. కనకధారా స్తోత్రం. దాన్ని కనకధారా స్తోత్రం అంటారు. దాని పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఆయన అలా లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మీదేవిని అలా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం పూర్తవగానే వెంటనే బంగారపు ఉసిరిగా పండ్లు వర్షించాయి. కనకధార వచ్చేసింది. దాన్ని కనకధారా స్తోత్రం అంటారు. ఇప్పటికీ కనకధారా స్తోత్రం పరమ పవిత్రమైనది. కనకధారా స్తోత్రాన్ని ఎవరైనా సరే రోజుకు 3 సార్లు చదివినట్లయితే వాడింట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అని శంకరాచార్యులు వారు చెప్పారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి పృంగాంగనేవ. అలా ఆయన ఛందస్సు విశేషమైన ఛందస్సు. ముకుళం ప్రవాళం అంటూ ఆయన మొత్తం కనకధార చెప్పేశారు. దాంతో అందరికీ తెలిసింది అంత మహానుభావుడైన. ఆయన కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తున్నాయి. రాజశేఖరుడని కేరళ ప్రాంతానికి రాజు.
ఆ రాజశేఖరుడు సంస్కృత భాషలో పండితుడు. ఆయన కావ్యాలు రాశాడు, నాటకాలు రాశాడు, సంస్కృత నాటకాలు. ఆయనకు తెలిసింది కాలడి అగ్రహారంలో సర్వజ్ఞుడైన బాలుడు ఉన్నాడు ఒక ఆయన అని. ఆయన ఏం చేశాడు, ఆ నాటకాలు తీసుకుని నన్ను రాసినవి ఆయన దగ్గరికి వచ్చి, మహానుభావ, మయా రచితాని రూపకాని కృపయా పశ్యంతు పరిశీలయంతు సమీక్షాం కుర్వంతు యది దోషో వా అహం తత్పరిణామం భవదోపదేశం అనుసరన్ విరచయామి. మహానుభావ, నేను రూపకాలు రాశాను, వాటిలో దోషాలుంటే తెలియజేయండి, వాటిని సరిచేసి నేను తాళపత్ర గ్రంథాలను తయారు చేస్తాను అని చెప్పాడు. చూశాడు ఆయన. 1-2 చోట్ల సవరణలు ఉంటే చెప్పారు, ఇలా సవరించాలి, ఇలా రాయాలని. చాలా సంతోషించాడు. ఆయన అంత బాగా రాసినందుకు శంకరుడు కూడా అభినందించి, బాలశంకరుడు, మనోవాంఛా ప్రసిద్ధిరస్తు శీఘ్రమేవ భవతే పుత్రప్రాప్తిరస్తు అని చెప్పాడు. ఆయనేం అడగలా. రాజశేఖరుడనే రాజు, నిజానికి ఆయనకు సంతానం లేదు. సంతానం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పాపం యాగాలు పుత్రకామిష్టి అన్నీ చేస్తున్నాడు, సంతానం కలగల. ఆయనకు సంస్కృతం అంటే చాలా ఇష్టం. సంస్కృతంలో రూపకాలు రాశాడు. అదే ఆ పుస్తక సంతానమే సంతానం అనుకున్నాడు. శంకరుల వారిని దర్శిస్తే ఈ చింత పోతుంది అనుకున్నాడు. చూపించాడు. శీఘ్రమేవ భవతః సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు శంకరుడు. ఆయనకి ఎలా తెలిసింది? శంకరుడు కదండి, కైలాస శంకరుడే కదా. సరిగ్గా ఆయన దీవించిన సంవత్సరానికి వాళ్లకు పండులాంటి బిడ్డ పుట్టాట. అక్కడి నుంచి ఆయన్ని బ్రహ్మరథం పట్టారు ఆయనకి. ఒకసారి తల్లికి అనారోగ్యం చేసింది. రోజు పూర్ణానదికి తల్లిని తీసుకువెళ్ళేవాడు. నదీ స్నానం చేసి ఇద్దరు వచ్చేవాళ్ళు. ఆ రోజు అనారోగ్యం కలగడం వల్ల, వత్స శంకర అహం నశక్నోమి పూర్ణానదీం ప్రతి ఆగంతుం అని చెప్పింది. నాయనా శంకర, నేను రాలేకపోతున్నాను అనారోగ్యకరంగా పూర్ణానదికి అని అంటే, శంకరుడు ధ్యానం చేశాడు. వరుణుణ్ణి ధ్యానం చేశాడట. పూర్ణానదిని తన ఇంటి ముందుకి ఆహ్వానించాడండి ఆయన. ఇప్పటికీ కేరళ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కారడాగ్రహానికి వెడతారు. సరిగ్గా ఆ నది దారి మళ్ళిన సంఘటన స్పష్టంగా శంకరుల వారి ఇంటి ముందుగా వెళ్ళిన ఘట్టం కనిపిస్తుంది అక్కడ. ఆ దృశ్యం, ప్రవాహం మారింది, వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది. అలా ప్రవాహం మారి రావటంలో అక్కడ శ్రీకృష్ణ మందిరం కాస్త జలగర్భంలో కొలిసిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే, తన ప్రభావంతో శ్రీకృష్ణ పరమాత్మను స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఆ శక్తితో లోపల నుంచి గర్భంలో ఉన్నట్టు, జలగర్భంలో ఉన్నట్టు ఆ శ్రీకృష్ణ విగ్రహాన్ని పైకి పునరుద్ధరింపజేసి తన తపశ్శక్తితో దానికి వేరే కృష్ణ మందిరం నిర్మించాడు ఆయన. అలాంటి మహానుభావుడు. తల్లితో చెప్పాడు, అమ్మా నేను సంచారానికి పెడతా అన్నాడు. నాయన ఒక్కడివి, నిన్ను చూసుకుని నేను బతుకుతున్నాను, నువ్వు పెడితే ఎలా నాయన వృద్ధురాలని అని చెప్పింది. సరే ఆయన మాట్లాడలే. సన్యాసం స్వీకరిస్తానమ్మా అన్నాడు. నేను ఒప్పుకోను అంది తల్లి. ఒక్క కొడుకు సన్యాసం స్వీకరిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి? తల్లి ఇంటి ముందే ఉంది కదండి కాలడి పూర్ణానది. పూర్ణానది తీరంలో తల్లి ఇంటి గుమ్మం ముందు కూర్చుంది. శంకరుడు దిగాడు. ఒక మొసలు వచ్చి కాలు పట్టుకుంది. మొసలు లాగేస్తోంది. అమ్మ మొసలు కాలు పట్టుకుంది, మునిగిపోతున్నాను అంటూ అరుస్తున్నాడు చేతులు పైకెత్తి.
ఏం చేయాలో తల్లికి తెలియలే. నాయనా, ఎవరు 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 లేరు ఇక్కడ నిన్ను రక్షించడానికి అని అంటుంటే చెప్పాడు, నువ్వు నాకు ఒక అనుమతినివ్వాలి. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి నువ్వు అనుమతినిస్తానంటే ఆ మొసలు నన్ను వదులుతుంది అని చెప్పాడు. కొడుకు బతికితే చాలనుకుని తథాస్తు అహం అంగీకరోమి అని చెప్పింది తల్లి. ఈవిడ ఆ మాట అన్నదో లేదో ఆ మొసలి శంకరుడి కాలు వదిలేసింది, బయటకు వచ్చాడు. అలాంటి మహానుభావుడైన. ఒకసారి అగస్త్యుడు మొదలైన మహర్షులు వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆర్యాంబ ఆ మహర్షులకు ఆతిథ్యం ఇచ్చి నమస్కారం చేసి కూర్చోబెట్టింది, అతిథి సత్కారం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు కేవలం శంకరుని చూడడానికి వచ్చారు. బాలశంకరుడు వచ్చాడు. అలా వాళ్ళకి ప్రదక్షిణ నమస్కారం చేసి సాష్టాంగ ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆత్రేయస చ్యావానస శ్రావస గోత్రోద్భవ శంకర శర్మ అహంభో అభివాదయే అని నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందాడు. వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి చాలా సంతోషించారు. శంకరుడు వెళ్ళాడు. ఈ లోపల తల్లి శంకరుడు పుట్టిన వేళా విశేషాలు దృష్టిలో పెట్టుకుని శంకరుడి తండ్రి శివగురువు అప్పుడే జాతకం రాశాట. ఆ జాతక పత్రిక తీసుకొచ్చి చూపించింది. మహానుభావ, లేక పుట్టాడు కొడుకు, వీడు సన్యాసాశ్రమం తీసుకుంటా అంటున్నాడు, వీడి పరిస్థితి ఏమిటో చూడండి, జాతకం చూసి అంటే వాళ్ళు చెప్పారు. అమ్మా, నీ కుమారుడు అల్పాయుష్మంతుడు, 16 సంవత్సరాలే తనకి ఆయుర్దాయం అని అంటే భోరుని ఏడ్చింది ఆ తల్లి. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, అమ్మా, మా వాక్కు వ్యర్థం కాదు, ఋషుల వాక్కులు వ్యర్థం కావు, కొంత ఆయుర్దాయం పొడిగించబడుతుంది, తగిన గురువును అన్వేషించమని చెప్పు అని చెప్పారు. తల్లి దగ్గర అనుమతి తీసుకున్నాడు. శంకరుడు నర్మదా నదీ తీరంలో ఎక్కడ కాలడి, మధ్యప్రదేశ్లో ఉన్న నర్మదా నది ఎక్కడ, ఎంత దూరం చూడండి, అలా వచ్చేసాడు. బయలుదేరేటప్పుడు తల్లి చెప్పింది, నాయనా, నేను వృద్ధురాలిని, నన్ను ఎవరు చూస్తారు అంటే, అమ్మా ఏం పర్వాలేదు, మన బంధువులు ఉన్నారు, వాళ్ళకి నేను అప్పచెప్తున్నాను, నువ్వు నన్ను తరిస్తే శంకరా ఆగచ్చ అని ఒక్కసారి పిలిచావనుకో నేను వచ్చేస్తాను. ఎంత ఆత్మవిశ్వాసం చూడండి. అది దైవీ శక్తి అంటే. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం అనేటువంటి మహానుభావుడు కనుక ఆ మాట అనుగరికాడు. వెళ్ళాడు ఆయన. నర్మదా నదీ తీరంలో ఒక కొండ గుహ ఉంది, పర్వత గుహ ఉంది. ఆ గుహలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు గోవింద భగవత్పాదాచార్యులు. గోవింద భగవత్పాదాచార్యులు ఆయన వ్యాస పరంపరలో ప్రశిష్యుడు. ఆయన ఆ పరంపర ఎలా వచ్చింది? శ్రీమన్నారాయణమూర్తి యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ మానసపుత్రుడు ఎవరండి? వశిష్ఠుడు. వశిష్ఠుడి భార్య అరుంధతి దేవి. ఈ అరుంధతి దేవి దేవహూతి కర్దమ ప్రజాపతి అనే పుణ్యదంపతుల కుమార్తె. ఈ అరుంధతి వశిష్ఠులకు 100 మంది కొడుకులు, అందులో పెద్దవాడు శక్తి మహాముని. శక్తి మహాముని అదృశ్యంతి దేవి అనే ఒక ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఈ పుణ్య దంపతులకు జన్మించినవాడు పరాశరుడు. పరాశరుడు ఒక ధర్మశాస్త్రం రాశాడు, పరాశర స్మృతి. అది కలియుగంలో ప్రమాణం. కలవు పరాశర స్మృతి అన్నారు. ఆయన కాళీ అనేటువంటి ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఆవిడకే సత్యవతి అని పేరు. ఒక అప్సరస దేవకన్య శాపవశాత్తు మత్స్యకన్యగా ఆవిర్భవించింది. అసలు పేరు కాళి. ఈ దంపతులకు జన్మించిన వాడే వేదవ్యాసుడు. ఈ వేదాలను విభజించడం వల్ల ఆయన వేదవ్యాసుడిని పేరు వచ్చింది. అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. యమునా నది ద్వీపంలో, కృష్ణ ద్వీపంలో పుట్టాడు కనుక ఈయన ఘృతాచి అనే అప్సరస ఒక శుకి రూపంలో వచ్చింది
ఆడచిలుక రూపంలో ఆయన దృష్టి పడింది. ఆ శుకికి ఆవిర్భవించిన వాడే శుకపరబ్రహ్మ. ఆ శుకపరబ్రహ్మ శిష్యుడు ఎవరు? గౌడపాదాచార్యులు వారు. గౌడపాదాచార్యుల వారి శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు వారు. ఆ గోవింద భగవత్పాదాచార్యులు వారి శిష్యత్వం పొందాడు. ఆయన చెప్పాడు, నాయనా నువ్వు వ్యాసుల వారి అనుగ్రహం పొందు, కాశీకి వెళ్ళు అని చెప్తే కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళిన తర్వాత వ్యాసుల వారి అనుజ్ఞతో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వీటికి వ్యాఖ్యానాలు రాశాడు, భాష్యం రాశాడు. సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి, తర్వాత దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, ఇవన్నీ కూడా ఆయన శిఖరిణీ వృత్తంలో రాశారు. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతికథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం కష్టహరణం. ఇలాంటి శిఖరిణీ వృత్తంలో ఛందస్సు రాసి మహానుభావుడు. అవే కాదండి, దేవీ దేవతా స్తోత్రాలు మొత్తం యావత్ భారతం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని ప్రాంతాలు తిరిగాడు ఆయన. అన్ని ప్రాంతాల్లో జీర్ణ దేవాలయ సముద్రణ చేశాడు. తిరుపతితో సహా శ్రీశైలం అన్ని ప్రాంతాలకు వెళ్ళి యంత్రప్రతిష్ఠ చేసి దేవాలయాలకు అనంతమైన శక్తినిచ్చాడు. అలాంటి మహానుభావుడు 32వ ఏట సిద్ధి పొందడానికి ముందుగా తల్లి పిలిచింది, నాయనా శంకర వత్స శంకర ఆగచ్చానే. అక్కడికి వెళ్ళి తల్లి నోట్లో తులసిదళం పోసి ఆవిడకు మోక్షం కల్పించాడు. మళ్ళీ ఆకాశయానంలో వెళ్ళాడు. ఆకాశ మార్గాన్ని వెళ్ళి కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి అక్కడి నుంచి 32వ ఏట నందివాహనం మీద కైలాసాన్ని చేరుకున్నాడు. అలాంటి మహానుభావుడి గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. ఆ విశేషాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ శంకరుల వారికి పాదాభివందనం చేస్తూ సర్వేభ్యః స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.